గారు ఇప్పుడు ధర్మాలలో కూడా స్వధర్మం పరధర్మం అంటారు కదా, అంటే ఏంటి స్వధర్మం పరధర్మం అంటే? ఈ ధర్మాలు అనేక రకాలుగా చెప్పబడినాయి. అనేక వర్ణ ధర్మం, ఆశ్రమ ధర్మం, యుగ ధర్మం, గృహస్థ ధర్మం, స్త్రీ ధర్మం, పురుష ధర్మం, ఇలా వేదాలలో వాళ్ళ యొక్క ధర్మములు ఎలా ఆచరించాలి, ఎలా ఉండాలి అనేది సవిస్తరంగా చెప్పబడింది వేదాల్లో. అందులో ఏమాత్రం దోషం లేదు. వేదములు పరిపూర్ణంగా తెలుసుకోలేక, ఆయా ధర్మాలు ఎలా ఉంటాయి అనేది తెలియక, మనకు తెలిసిన రీతిలో మనం వక్రభాష్యం చెబుతున్నాం వాటికి ఎలా ఉండాలని. దీంట్లో స్వధర్మం పరధర్మం ఈ రెండిటికి ఉన్న తేడా ఏమిటంటే కులంతో మతంతో సంబంధం లేదు. మానవులు అనబడేటువంటి వారు అందరూ ఒక్కటే. ఈ కులము అనేటువంటిది కానీ మతము అనేటువంటిది కానీ వాళ్ళ వ్యవస్థను అనుసరించి వచ్చింది తప్ప పుట్టుకతో వచ్చింది కాదు. అందరూ ఒకటే. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతదస్యద్వైశ్య పద్భ్యాగుం శూద్రో జాయత అని వేదమంత్రం చెబుతున్నది. మొత్తం వర్ణములన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే విశ్వ విరాట్ స్వరూపం నుంచే వచ్చారు, ఆ భగవంతుడి నుంచే వచ్చారు. కనుక అందరూ ఎవరయ్యా ఒక శరీరం నుంచి ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళందరూ అన్నదమ్ములే, ఒకే కుటుంబం వారు. కనుక ఈ ఉన్నవారంతా ఒక్క కుటుంబం వారే. ఆ విషయాన్ని ప్రధానంగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒక్కటిగా ఉన్నప్పటికీ ఎవరి నియమం వారికి ఉన్నది. ఆ నియమాన్ని అనుసరించి వాళ్ళు ప్రవర్తించాలి. నాసిక ఈ శరీరానికే ఉన్నది, కనులు ఈ శరీరానికే ఉన్నాయి, కర్ణములు ఈ శరీరానికే ఉన్నాయి, ముక్కు వినలేదు, శ్వాస పీలుస్తుంది అంతే, నోరు మాట్లాడుతుంది అంతేగాని శ్వాసను తీసుకోదు, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, వాటి పని అవి చేస్తాయి. అలాగే ఈ వర్ణములకు కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములకు కూడా ప్రత్యేకించి ధర్మాలు నియమాలు ఉన్నాయి. ఆయా ధర్మాలు నియమాలు పాటించినప్పుడు అతడు కూడా ఎవరితో సమానం అంటే భగవంతుడితో సమానం. అతడు శూద్రుడైనా క్షత్రియుడైనా వైశ్యుడైనా బ్రాహ్మణుడైనా అతడి నియమం ఎలా చెప్పబడిందో అలా నడుచుకోవాలి. ఆ నియమాన్ని మాత్రం తప్పరాదు. కనుక ఇంకొకరి ధర్మము నీకు చేటుని కలిగిస్తుంది, నీ ధర్మము నీకు మేలుని కలిగిస్తుంది అని చెప్పడమే స్వధర్మము పరధర్మము. దీంట్లో కూడా బ్రహ్మచర్య ధర్మం, అట్లాగే గృహస్థ ధర్మం, అలాగే వానప్రస్థ ధర్మం, అలాగే సన్యాసాశ్రమ ధర్మం. వారికి ఒక ధర్మం ఉంది. సన్యాసులు, నేను ఈ సన్యాసం అనవసరంగా తీసుకున్నాను, చాలా ఇబ్బందిగా ఉన్నది అని మళ్ళీ గృహస్థ ధర్మంలోకి వద్దామని అనుకోకూడదు. సన్యాసిగానే ఉండాలి. ఒకసారి ఆ ధర్మంలోకి వెళ్ళిన తర్వాత దాని నుంచి తప్పి యువతలకి రాకూడదు. గృహస్థు ఏ ఏ ధర్మాలు ఆచరిస్తున్నాడో ఆ ధర్మాలు సన్యాసి ఆచరించరాదు. అలాగే గృహస్థు అయినటువంటి వాడు నేను అనవసరంగా వివాహం చేసుకున్నాను, ఈ కష్టాలు భరించలేకుండా ఉన్నాను, నేను సన్యాసం తీసుకుంటా అని గృహస్థు అనకూడదు. గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థు ధర్మమే స్వీకరించాలి. అట్లాగే బ్రహ్మచర్యగా ఉన్నప్పుడు బ్రహ్మచర్య ధర్మాన్నే స్వీకరించాలి. వాటి ధర్మములను స్వధర్మము అని అంటారు. ఇంకొకరి ధర్మాన్ని స్వీకరిద్దాం అని అనుకోవటమే మహాపాపం. ఆ కారణం చేత అది పరధర్మం అవుతుంది. అందుకనే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మంలో నీవు మరణించినా నీకు మేలు కలుగుతుంది, దివ్యమైనటువంటి స్థితిని పొందుతావు. అది పరధర్మం మంచిదైనా పాటించొద్దా? పరధర్మం ఎటువంటిదైనా నీవు పాటించరాదు. అది అంతవరకే. దాంట్లో ఒక ఇంజిన్ ఉన్నది, ఓ మిషన్ ఆన్ చేశారు. అందులో ఓ రాడ్ లాంటిది పెడితే అది ఏం చేస్తుందంటే పల్చగా చేస్తుంది. చక్రంలో పెట్టారు, పల్చగా చేస్తుంది. ఈ రాడ్డే ఎందుకు పెట్టాలి, నేను ఇంకోటి ఎందుకు పెట్టకూడదు అని అనుకుంటే అది ఏమవుతుంది? వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది, కష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల
దాంట్లోకి ఏది వెళ్ళవలెనో దాన్నే పెట్టాలి. అది ఎందుకొరకు ఉపయోగపడుతుంది అంటే దాని కొరకే. ఆ ధర్మం అదే పని చేయాలి, ఇంకో ధర్మం ఇంకో పని చేయరాదు. ఆ ధర్మం అనేది వాళ్లకు మంచిది. ఆ యతీశ్వర ధర్మంలో ఉండటం యతీశ్వరునకు మంచిది. యతీశ్వర ధర్మంలో ఉండటం గృహస్థుకు మంచిది కాదు. గృహస్థ ధర్మంలో ఉండటం యతీశ్వరునకు మంచిది కాదు. అందుకనే ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించాలి. ధర్మం అనేది మానవ జాతికి ఉన్నది కానీ కులానికి మతానికి లేదు. మతం అనేది తర్వాత వచ్చింది, కులం అనేది తర్వాత వచ్చింది. ఇవన్నీ కల్పించుకున్నవి, చెబుతున్నవి. పుట్టిన పిల్లవాడికి ముఖం మీద వీడు ఫలానా కులం వాడు అని ఎక్కడ ముద్ర వేయబడి ఉండదు. కనుక దేనివల్ల చేరుతాడు? ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల ఆ కులంలో చేరుతున్నాడు. ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల ఆ మతంలో చేరుతున్నాడు. అంతే తప్ప కేవలం ఆధారం ఏదయ్యా అంటే మానవ జాతి మొత్తానికి ధర్మమే ఆధారం. అంతే.